హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే మామిడికాయలైతే తింటున్నానండి. ఏంటి ఉదయాన్నే మామిడికాయలు తింటున్నానా అనుకోవచ్చండి. మే ఎండింగ్‌కొస్తుంది. అయినా ఇప్పటికొచ్చి ఒక్క మామిడికాయ కూడా తినలేదంటే మీరు నమ్ముతారా? సో, ఈ బయట చాలా మామిడికాయలు దొరుకుతున్నాయి. కానీ బయట కొన్న కాయలు అస్సలు తినాలనిపించడం లేదు. సో, కొన్ని నేను తిని మా ఫ్రెండ్ వాళ్ళ తోటలోవి ఇచ్చిందనమాట. సో, అవి ముగ్గు పెట్టుకొని ఇప్పుడైతే తింటున్నాను. చాలా బాగున్నాయి తెలుసా! సో, మామిడికాయలు తింటే ఎంత హ్యాపీగా అనిపించిందో. సో, ఇప్పటికైతే నేను పచ్చి మామిడికాయ కూడా తినలేదు. అసలు ఈసారి ఏంటో మామిడికాయలే దొరకట్లేదు. సో, మామిడికాయలు తిన్న తర్వాత మజ్జిగైతే చేస్తున్నానండి. సో, మజ్జిగకి ఏంటి అన్నీ పెట్టుకున్నారు అనుకోవచ్చు. బయట వెళ్ళినప్పుడు చలివేంద్రం దగ్గర మసాలా మజ్జిగ ఇస్తారు కదా! నాకు ఆ మసాలా మజ్జిగ అంటే చాలా ఇష్టం. అదే కాదు విశాఖ డైరీలోకి అది మజ్జిగ ప్యాకెట్స్ అమ్ముతారు కదా! సో, ఎప్పుడైనా తాగారా? తాగితే కామెంట్ చేయండి. సో, సేమ్ టేస్ట్‌తో మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పటికి సమ్మర్ వచ్చాక చాలా సార్లు చేశానండి. సో, షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూడండి. సో, చాలా బాగుంది మజ్జిగ అయితే మాత్రం. సో, ఫస్ట్ నేనైతే వెన్న తీసుకుంటున్నానండి. సో, ఇంట్లో పాలు కదా! మనం పాల మీద మీగడ తీసినా, పెరుగు మీద మీగడ తీసినా మన సొంత గేదె పాలు వలన మనం మజ్జిగ చేసినప్పుడు వెన్న అయితే వచ్చేస్తుందనమాట. సో, వెన్న అయితే నేను తీసుకుంటున్నాను. సో, వెన్న తీసుకున్న తర్వాత మంచిగా వడకెట్టుకొని అప్పుడు మసాలా మజ్జిగకి కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, 2, 3 పచ్చిమిరపకాయలు, మీ దగ్గర కరివేపాకు, పుదీనా ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర ఈసారి అవి లేవు. లేక నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. బాగా మిక్సీ పెట్టుకున్నది. కొంచెం మిక్సీ పెట్టుకున్న తర్వాత మజ్జిగలో అయితే వేసేసి మజ్జిగని అలా కొంచెంసేపు పెడితే అవంతా కూడా మజ్జిగలోకి దిగుతుందనమాట. అంటే వాటి పచ్చిమిర్చి, అల్లం ఘాటు, ఫ్లేవర్, కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ మజ్జిగలో మంచిగా దిగుతుంది. సో, అప్పుడు తాగితే ఉంటుంది. చాలా బాగుంటుంది మజ్జిగ. మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసి ఇలా పట్టుకెళ్తే మజ్జిగ త్వరగా పులకుండా కూడా ఉంటుంది. అంత బాగుంది మజ్జిగ అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంటే మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. సో, మజ్జిగ అయితే దానికే నాకు చాలా టైం పట్టేసిందండి వెన్న తీయడానికి. సో, మేము ఎక్కువ వెన్న అసలు తీయము. సో, మీగడ మీద పాల మీద మీగడ కానీ, పెరుగు మీద మీగడ కానీ తీసి పక్కన పెట్టేసి మామూలుగా పెరుగు వేసుకొని తినేస్తాం. కానీ బయట ఎండలకి మజ్జిగ చేసుకొని తాగాలనిపించి 2, 3 డేస్‌కి ఒక్కసారైనా సరే మజ్జిగ అయితే చేస్తున్నాను. సో, నార్మల్ మజ్జిగ అనుకో ఒక్క గ్లాస్‌తో పక్కన పెట్టేస్తారు కదా! కానీ ఈ మజ్జిగ చేస్తే ఒకేసారి 2, 3 గ్లాసులు తాగేస్తున్నారు. అంత బాగుంటుంది మజ్జిగ అయితే. సో, నేను మజ్జిగ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. మిషన్ కుట్టాను, బ్లౌజ్ కట్ చేశాను. ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా! అవన్నీ చేసుకున్నాను. సో, ఈవినింగ్ ఎందుకో పునుగులు తినాలనిపించి పిండి అయితే నానబెట్టుకున్నానండి. సో, ఈసారి పునుగుల్లోకి విజయవాడ టమాటా చట్నీ అంట ఒక వీడియోలో చూశాను. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి ట్రై చేశాననమాట. నేను పునుగులు నానబెట్టాను వల్ల ఏంటో క్లైమేట్ చూసారు ఎంత కూల్‌గా అయిపోయిందో. ఒక 4 ఆ టైంకి క్లైమేట్ అంతా కూల్‌గా అయిపోయి ఇంకా చల్ల గాలి వేయడం స్టార్ట్ చేసింది. సో, బాగుంది కదా అని చెప్పి నేను పునుగుల పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని విజయవాడ అదే చట్నీ చేసుకున్నాను. నాకంతేం అనిపించలేదు చట్నీ అంటే, నేనెక్కువ వాటర్ వేసేయడం వల్ల ఏంటో నాకంత టేస్ట్‌గా అనిపించలేదు. నేనెప్పుడు చేసుకున్న చట్నీయే నాకు బా నచ్చేది. సో, సరే ట్రై చేద్దాం కదా అని ఒక్కసారికి ట్రై చేశాను. సో, పునుగులైతే వేస్తున్నాను. మా బాబు చూస్తున్నారు కదా! వాడి కోసమయితే సో, మావయ్య అయ్యయ్య అనుకుంటా వాడొక్కడు. సో, ఇలా అయితే అయిపోయింది నాకు డే అంతా కూడా. సో, మీకెలా అనిపిస్తున్నాయి వీడియోస్? అసలా చెప్తున్నానా లేదా ఏంటనేది కామెంట్ చేయండి. అందరికి పెట్టి నేను తినే టైంకైతే 6 అయితే అయిపోయింది నాకు. సో, అంతే అండి.